టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గ్లోబల్ లెవెల్లో వారి సినిమాలకి 300 నుంచి 400 కోట్ల బిజినెస్ జరుగుతోంది. అలాగే హిట్ టాక్ వస్తే ఈజీగా 500 కోట్లకు పైగా కలెక్షన్ సాధించే సత్తా ఉన్న హీరోలుగా ఉన్నారు. సూపర్ సక్సెస్ అందుకుంటే 1000 కోట్ల వరకు తమ సినిమాలతో అందుకోగలరు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల జాబితాలో కూడా వీరు నలుగురు టాప్ లో ఉన్నారు. ప్రభాస్ బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు 5 పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరో 5 ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ దేవరాతో సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో రానున్నారు. పుష్పతో పాన్ ఇండియా హిట్ అందుకున్న పుష్ప 2తో సక్సెస్ రికార్డ్ ని కొనసాగించడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. భారీ అంచనాలు ఈ చిత్రంపై ఉన్నాయి. ఈ సినిమా ముందు చాలా టార్గెట్స్ ఉన్నాయి. వాటిని తారక్ తమ ఇమేజ్ తో అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందులో 150+ కోట్ల షేర్ ఒకటి. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ మాత్రమే 6 సార్లు 150+ కోట్ల షేర్ ని అందుకున్నారు. బన్నీ 2 సార్లు 150+ కోట్ల షేర్లు అలా వైకుంఠపురంలో పుష్ప సినిమాలతో అందుకున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ తో 150+ కోట్ల షేర్ ని సాధించారు. ఇప్పుడు సోలోగా దేవరాతో 150+ కోట్ల షేర్ ని తారక్ అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే 200+ కోట్ల షేర్ ప్రభాస్ 5 సార్లు అందుకుంటే రామ్ చరణ్ తారక్ కలిసి ఆర్ఆర్ఆర్ తో ఒక్కసారి 200+ కోట్ల షేర్ సాధించగలిగారు. దేవరా మూవీ 200+ కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా తారక్ అల్లు అర్జున్ తో ఈక్వల్ లెవెల్లో ఉంటాడు. నెక్స్ట్ తారక్ నుంచి రాబోయే వార్ 2, డ్రాగన్ చిత్రాలు 200+ కోట్ల కలెక్షన్స్ ని చాలా ఈజీగా అందుకుంటాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. దేవరా సినిమాతో తారక్ ప్రూవ్ చేసుకుంటే పాన్ ఇండియా స్టార్ గా అతని హవా ఇప్పట్లో ఆగదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా రేస్ లో 2వ స్థానంలోకి వెళ్తాడా అనేది చూడాలి.